ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లిన తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడ దారుణ హత్యకు గురయ్యారు. తెలంగాణ వాళ్ళని ఇద్దరిని పాకిస్తాన్కు చెందిన వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. హత్యకు గురైన ఇద్దరిలో ఒకరు నిర్మల్ జిల్లా సోన్ గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్, మరొకరు నిజామాబాద్కు చెందిన శ్రీనివాస్గా ఉన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన 40 ఏళ్ల ప్రేమ్ సాగర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. ఇదే బేకరీలో పనిచేస్తున్న పాకిస్తాన్కి చెందిన ఓ వ్యక్తి కత్తితో ప్రేమ్ సాగర్ పై శ్రీనివాస్ పై దాడి చేయడంతో స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనపై దుబాయ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని ఎందుకు చంపాల్సి వచ్చిందోనని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రేమ్ సాగర్ నానమ్మ ఈ నెల 10వ తేదీ గురువారం రోజు చనిపోవడంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. సరిగ్గా 2 రోజుల తర్వాత ప్రేమ్ సాగర్ బావ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులందరూ నిజామాబాద్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇంతలోనే ప్రేమ్ సాగర్ చనిపోయాడనే వార్త బంధువులకు తెలిసిందే. వారం రోజుల వ్యవధిలో నానమ్మ, మనవడు ప్రేమ్ సాగర్ చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రేమ్ సాగర్ డెడ్ బాడీని గ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కోరారు. శుక్రవారం రోజున దుబాయ్లో హత్య గావించబడ్డాడు. పాకిస్తానీలు అతన్ని హత్య చేసినారు. ఆ విషయము మాకు శుక్రవారం నాడు తెలిసింది కానీ ఆ కుటుంబంలోనే అప్పటికే విషాదంలో మునిగిపోయి ఉన్నది. ఆ కుటుంబంలో ప్రేమ్ సాగర్ యొక్క నాయనమ్మ బుధవారం నాడు చనిపోయింది. యాక్సిడెంట్ అయ్యి అతను కూడా శుక్రవారం నాడు నిజామాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ వార్త పిడుగులాగా వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. అందుకే మేము గ్రామస్తుల సహకారంతో మేము ప్రవాస భారతీయుల కేంద్రానికి సంబంధించినటువంటి స్వదేశ్ పరికపండ్ల గారితో మాట్లాడడం జరిగింది. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ యొక్క భౌతికాయాన్ని ఇక్కడికి సోన్ గ్రామానికి తీసుకువచ్చే ఏర్పాట్లు కూడా మా గ్రామస్తుల తరఫున మేము చేస్తున్నాము.